ఎన్నుకుందాం కలిసి రెండు చూద్దాం అదే కలిసి వస్తాయి కొంచెము ఫోన్ పోలీసు వాళ్ళు మేపడుతున్నారు ఇంకో ఫోటో తీ బాబు వెనకాల బాగా నీట్ ఇంకో ఫోటో తీ బాబు వెనకాల బాగా నీట్ చంద్రబాబు నాయుడు గారు అని దస్తగిరి అభ్యర్థిత్వాన్ని స్థానికుడైనటువంటి దస్తగిరిని నిరూపించినప్పుడే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు, భారీ మెజార్టీతో గెలిపించారు. ఎందుకంటే గతంలో కూడా మా ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీకి ఎంపీటీసీలు అయితేనేమి, ఇండిపెండెంట్ అభ్యర్థులు అయితేనేమి, సర్పంచ్లు అయితేనేమి దాదాపు 38 మంది ఏకగ్రీవంగా ఎన్నిక కాబట్టి నియోజకవర్గం కోరుకుంది. ప్రజల ఆధారాభిమానాలు ఈరోజు ఆయనకు దస్తగిరికి నాగరాజుకు మద్దతు కోడుమూరు నియోజకవర్గంలో దాదాపు 50,000 మెజార్టీ పైన దాడుతుందని చెప్పి ప్రజలు ఉన్నట్టు వినికిడి. అది వాస్తవమో కాదో పత్రిక వాళ్ళకు కూడా బాగా తెలుసు. ఖచ్చితంగా గెలుస్తారనేది వాస్తవం. సార్, మరి కోడుమూరు నియోజకవర్గంలో విష్ణువర్ధన్ రెడ్డి గారి హవా అంటే వారి యొక్క ప్రభావం చాలా ఉంది. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా టీడీపీ సీనియర్ నాయకుడిగా మీరు ఉన్నారు, ఎన్నో సేవలు అందించారు. మీ ఇంపాక్ట్ ఇంకా ఉందంటారా ప్రజల్లో? నాకు ఇంపాక్ట్ ఉంది నేను చెప్పడం లేదు. నాకు ఈరోజు పదవి లేదు, నేను ఇన్ఛార్జి కాదు. ఒక విష్ణువర్ధన్ రెడ్డి మాత్రమే ఉన్నాను. విష్ణువర్ధన్ రెడ్డిగా ఉన్నాను. ప్రజలు తెలుగుదేశం పార్టీకి మద్దతు విష్ణువర్ధన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయాలని చెప్పి ప్రజల్లో ఉన్నటువంటి భావన తప్ప నా హవాని నేను చెప్పడం లేదు. ప్రజల మనోభావాలకు దగ్గరగా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే వ్యక్తిగా ప్రజలు నన్ను ఆదరిస్తున్నారే తప్ప వేరే విషయం కాదు. తెలుగుదేశం పార్టీ బలోపేతంగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే రాక్షస కిరాతకుడిని ఈ రాష్ట్రం నుంచి తరిమి వేయకపోతే, ఈ దుష్ట పరిపాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడకపోతే రేపు భవిష్యత్తు లేదు ఆంధ్రప్రదేశ్కు. చంద్రబాబు నాయుడు నాయకత్వం అవసరం అని చెప్పి ప్రజలు తండోపతండాలుగా ఈరోజు వస్తున్నారు. చంద్రబాబు నాయుడు హవా కానీ నా హవా కాదని చెప్పి. సో ప్రజల అభిమానం ఇప్పటి వరకు ఉంది కాబట్టి మరి